మెమరీ బాక్స్కి స్వాగతం. ఈరోజు మనందరం ఒక కొత్త సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే అజ్ఞానం జ్ఞానం. అజ్ఞానం జ్ఞానం మధ్యన పగలే వెలుతురులాగా అదే ధర్మం అధర్మంలాగా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మనం అనుకుంటాము, మనం కొంతమంది నాకు అన్నీ తెలుసు అనే నా జ్ఞానం ఉంది, అన్నీ తెలుసు అంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రావణాసురుడు ధర్మం అంటే ధర్మం గురించి తెలుసు. రాముడికి ధర్మాన్ని ఎట్లా ఆచరించాలో తెలిసి చూపించాడు. మనకి తెలుసుకుని ఆయన జ్ఞానాన్ని పొంది దాంట్లో మనకు రాముడికి రావణాసురుడికి తేడా మనం తెలుసుకున్నప్పుడు రాముడి దగ్గర ధర్మం శాస్త్రం గురించి ధర్మం ఆచరించాల్సిన విజ్ఞానం కానీ అతని యొక్క ఆలోచన కానీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది కానీ ఉంది. అదేవిధంగా రావణాసురుడు కూడా చాలా గొప్ప వ్యక్తి. అతను అనేక ధర్మశాస్త్రాలు అతను చదవటం జరిగింది, చెప్పడం జరిగింది. కానీ ఆచరణలోకి వచ్చేటప్పుడు అతను మనకి చూపించలేకపోవటం వలన రావణాసురుడు ఒక రాక్షసుడిగా మనం ఎట్లయినా వాళ్ళ రాక్షస సంతతి కాబట్టి వాళ్ళకి విజ్ఞత ఏమవుతుందంటే ఆ రాక్షస భావంతో జన్మించాడు కాబట్టి అతని అంతం కూడా అదే విధంగా జరుగుద్ది. కాబట్టి మనం ఆ జ్ఞానానికి అజ్ఞానానికి మధ్యన మిట్టుమిట్టాడుతూ ఉంటాం. మనిషి అనుకుంటాడు నాకు అన్నీ తెలుసు అనుకునే వ్యక్తి ఎప్పటికీ జ్ఞానంతో మొత్తం జ్ఞానంతో నిండిపోదు. అజ్ఞానంతోనే నాకు అన్నీ తెలుసు అంటాడు. జ్ఞానం సంపాదించుకున్న వ్యక్తి జ్ఞానాన్ని ప్రతిరోజు సంపాదించుకుంటాడు. అంటే ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు. జ్ఞానం అనేది మన జీవితం నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరగడం జరుగుతుంది. మనకు దాన్ని ఎదుర్కొనే విధానంలో మనకు ఒక జ్ఞానం కలుగుతుంది. మన తల్లిదండ్రుల మూలన గురువుల మూలన జ్ఞానం పొందొచ్చు. అలాగే అజ్ఞానం అనేది ఏంటంటే అహంకారంతో అజ్ఞానం అల్లుకుంటుంది. మనిషి ప్రతివాడు జ్ఞానంతోనే జన్మిస్తాడు. అజ్ఞానం అనేది మనం తయారు చేసుకున్న వస్తువు. అంటే ప్రతిరోజు మనం మోసుకుని దాన్ని ఏం చేస్తామంటే దాన్ని పెంచుకుంటాం. ఇక మన తర్వాత జ్ఞానం అనేది అజ్ఞానం మనకు అల్లుకున్నప్పుడు జ్ఞానం వైపు మనం పరిగెత్తలేము. అంటే దాన్ని ఆచరించడం కానీ దాన్ని పొందటం కానీ దాన్ని మనం గౌరవించడం జరగనప్పుడు మనం అజ్ఞానంలో పుట్టుకుపోతాం. ప్రతి మనిషి నిత్యం మనం ఏం చేయాలంటే ఏదో ఒక విషయం, కొత్త విషయం, చనిపోయే వరకు మనం కొత్త విషయం కనుక్కుంటూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే ఆ మనిషి జీవితం సార్థకం అవుతుంది. కాబట్టి మనం అనుకుంటాము మనకి ఉన్న సంపద అంటే డబ్బులు, బంగ్లాలు, బిల్డింగ్లు ఇవన్నీ ఏమైతే అంటే మనకు ఒక అహంకారాన్ని క్రియేట్ చేస్తాయి. కానీ మన డబ్బులు సంపాదించి మన దగ్గర మనం కొత్త బట్టలు వేసుకుని మనల్ని చూసి వేరే వాళ్ళు మన ఇంకా బాగున్నాడు రైడు మంచి ధనవంతుడు అనుకున్నప్పుడు మనకు ఒక ఫీలింగ్ కలుగుద్ది. ఏ ఫీలింగ్ కలగనప్పుడు నువ్వు ధనాన్ని సంపాదిస్తే ఏంటి? కాబట్టి అది ఎక్కడి వరకు తీసుకోవాలో అక్కడి వరకు తీసుకోవాలి. అంటే నువ్వు కష్టపడి దాన్ని సంపాదించి నిజాయితీతో నువ్వు సంపాదించినప్పుడు జస్ట్ నువ్వు ఎవరు ఏమన్నా అనకపోయినా, నిన్ను పొగడపోయినా నీకు ఒక ఆనందం, ఒక ఫీలింగ్ వస్తుంది. అది కాబట్టి జ్ఞానేంద్రియాలు మన దగ్గర ఉంటాయి. ఆ జ్ఞానేంద్రియాలు మనని అదుపులో పెట్టుకుని వాటికి కావలసిన విధంగా మనం నడిచినప్పుడు ఆ జ్ఞానేంద్రియాల నుంచి మనం ఒక్కొక్క హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ బట్టి మెదడు సిగ్నల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే పూర్వకాలానికి ఇప్పటికి తేడా ఏంటంటే ప్రతి మనిషి ప్రతిరోజు కొన్ని కార్యక్రమాలు చేసేవాడు. ఇప్పుడు 100 రకాలు. మీకు ఇప్పుడు నేను ఒక అజ్ఞానం గురించి చెప్తాను. నేను కూడా అజ్ఞాన్ని అనుకుంటాను. కానీ నా అడుగులు ఎప్పుడు అంటే జ్ఞానం వైపు వెళ్తూ ఉంటాయి. అప్పుడు నా దగ్గర ఉన్న అజ్ఞానం అనేది రోజు తరిగిపోతూ ఉంటుంది. మీరు మీ అందరికి చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక ఆన్లైన్లో ఒక వస్తువుకి ఆర్డర్ పెట్టాను. వాళ్ళు ఏంటంటే COD, క్యాష్ ఆన్ డెలివరీ. మనం అనుకుంటాం క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి అది మోసం చేయడం అనుకుంటాం. కానీ క్యాష్ ఆన్ డెలివరీ అని మోసం చేస్తాడా చేయడా అంటే గ్యారంటీగా చేయబడుతున్నారు. ఎందుకంటే ఆ విధమైన వ్యాపారాలు కొత్తగా తెచ్చారు.
దానికి మన వ్యవస్థలో ఉన్న లోపాలు, మన ఆన్లైన్ సిస్టము. కాబట్టి వాడు నేను ఈ తలను మసాజ్ చేసే ఒక వస్తువు ఇట్లా ఇట్లా అంటూ ఉంటుంది. అది అబ్బా బాగుంది, నా వ్యాపారానికి సంబంధించింది కదా అని నేను తెప్పిద్దామని నేను ప్రయత్నం చేసి సిఓడి పెట్టాను. అది నిన్న 900 రూపాయలు ఇచ్చి నేను తీసుకున్నాను. అది దేంట్లో వచ్చింది? బ్లూ డాట్. అబ్బా చాలా పెద్ద గొప్ప కొరియర్ సంస్థ నుంచి వచ్చింది. ఆడు డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే 50 రూపాయలు వస్తువు ఉంది. వాడు చెప్పింది మనకి ఇచ్చింది చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మనం క్యాష్ ఆన్ డెలివరీ కదా అని మనం అజ్ఞానంతో నువ్వు ప్రతి వస్తువుని కొనటం మొదలెడితే అవన్నీ చాలా అంటే నీకు చూపించే వస్తువు మనకు ఇచ్చే వస్తువు ఎంతే ఉంటుంది. వాడు కెమెరా ట్రిక్తో ఇంత పెద్ద వస్తువు కింద మనకు చూపించి మనని అట్రాక్ట్ చేస్తూ మన మైండ్తో ఆడుకుంటున్నాడు. ఎందుకు అంటే నేను ఎప్పుడూ ఆన్లైన్లో ఫస్ట్ టైం కొన్నాను. ఎందుకు అంటే నా వ్యాపారానికి సంబంధించిన వస్తువు కాబట్టి దాన్ని మనం ఏమైనా ఉపయోగపడుతుందో అసలు ఏంటి అనేది కొన్నాను. తీరా చూస్తే దానికి ఒక వెబ్సైట్ లేదు, దానికి రీకాల్ లేదు. మనం అడ్వర్టైజ్మెంట్ ఫేస్బుక్లో అసలు నిమిషానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. వాడు నీకు 900 రూపాయలు నేను ఇస్తే 50 రూపాయలు వస్తువు నాకు పంపించాడు. 850 రూపాయల్లో వాడు 400 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ పెడతాం ద్వారా మనలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఆన్లైన్లో మన వస్తువులు కొనిపించి మోసం చేస్తున్నాడు. ఈ వ్యవస్థకి ఇప్పుడు ఉన్న సైబర్ క్రైమ్లకే దిక్కు మొక్కు లేవు. కానీ మనం అనేక రకాలైన వస్తువులు మనం కొనటం వలన సైబర్ క్రైమ్లో మనం చేసినా కానీ సరే 400 కదా 500 కదా అని వదిలేస్తే ఈ 140 కోట్ల మందిలో ఎంతమంది మోసపోతున్నారు అనేది ముఖ్య విషయం. మీరు జ్ఞానంతో వ్యవహరించాలి అంటే ఏం చేయాలంటే మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ అట్లాంటి వ్యవస్థలతో మనం తీసుకుని వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవాలి. అంటే వాళ్ళకి ఒక వెబ్సైట్లో వాళ్ళు పెట్టారంటే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్ ఏదైనా ఈ కామర్స్ పోర్టల్లో పెట్టారంటే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇస్తారు. అక్కడ కూడా కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి. కానీ మనకి ఈ చైన్ మార్కెటింగ్లో, ఆన్లైన్ మార్కెటింగ్లో ఉన్న వ్యవస్థలో మనం ఒక కంప్లైంట్ పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే వెబ్సైట్ లేకోకుండా మీరు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయకోకుండా ఎటువంటి వస్తువు మీరు కొనవద్దు. వాళ్ళు ₹1,00,000 50,000కి ఇస్తున్నాను, 5,000 2,000 ఈరోజు 100 రూపాయలు అనే వస్తువు ఏది కొనవద్దు. మీరు కొంటే ఫ్లిప్కార్ట్లో కొనుక్కోండి, అమెజాన్లో కొనుక్కోండి, మీషోలో కొనుక్కోండి. ఇంకా ఈ కామర్స్ వెబ్సైట్లు చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గర బాధ్యతగా మనం చెక్ చేసుకోవచ్చు, మీరు కొనుక్కోవచ్చు. కాబట్టి జ్ఞానం అంటే నా దగ్గర జ్ఞానం ఉందనుకుంటే మరి అజ్ఞానంతో అది కొనుక్కున్నాను. ఏంటంటే అక్కడ చిన్న లాజిక్ ఏంటంటే నాకేదైనా ఉపయోగపడుతుందేమో, ఇది టెక్నికల్గా ఏమన్నా దాంట్లో ఏమైనా ఉందో చూద్దాం అనుకున్నాను. తీరా చూస్తే నన్నే మోసం చేసాడు. అంటే ప్రతిరోజు మనం ఏదో నేర్చుకోవాలి. నేను 900 రూపాయలు పోగొట్టుకుని ఇప్పుడు నేను నేర్చుకున్నాను. కాబట్టి మీరు ఎవరు పోగొట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్న వలన మీరెవరు ఆన్లైన్లో ఏ వస్తువు మీరు కొనవద్దు. ఆన్లైన్లో ఈ కామర్స్లో ఉన్న ఒక వెబ్సైట్ నుంచో ఒక ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో అట్లాంటి వాటిలో చూసుకుని కొనుక్కోండి. డైరెక్ట్గా యాడ్స్ ఇవాళ రోజుకి 100 యాడ్స్ వస్తున్నాయి. వాళ్ళు ఎవరు అంటే మనల్ని మోసం చేసే సైబర్ నేరగాళ్ళు. కాబట్టి వాళ్ళతో మనం పోగొట్టుకుని 500 కదా 1000 కదా అంటే అది మీకే వదిలేస్తాను. ఆ డబ్బుకు మీకు విలువ ఉంటే మనం కొనుక్కోవద్దు. ఎందుకంటే ఆ క్వాలిటీ కూడా ఉండట్లేదు, ఏ వస్తువు పంపిస్తున్నాడు. ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. దాని మీద కంట్రోల్, ప్రభుత్వం యొక్క కంట్రోల్ లేదు. ఎందుకు లేదు అంటే మనం పోయి ఒక పోలీస్ స్టేషన్లో ఇప్పుడు నేను పోగొట్టుకున్నాను 900 వస్తువు, 50 రూపాయలు కూడా పనిచేయదు. ఆడి ఇచ్చిన వస్తువుకి ఫోటోలో కూడా అసలు ఎటువంటి సంబంధం లేదు. దాన్ని తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి నాకు ఎంత టైం కావాలి? మన జీవిత పోరాటమే టైం సరిపోవట్లే. ఇంటి వాళ్ళ గురించి ఆలోచించడానికి, మన గురించి ఆలోచించడానికే టైం సరిపోవట్లేదు. కాబట్టి మీరందరూ విజ్ఞతతో ప్రతిరోజు జ్ఞానాన్ని పెంచుకోండి. టెంప్ట్ అవ్వద్దు ఏ విషయంలో. అజ్ఞానానికి జ్ఞానానికి ఏంటంటే జ్ఞానం ఉన్నవాడు టెంప్ట్ అవ్వడు, అజ్ఞానం ఉన్నవాడు టెంప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అజ్ఞానాన్ని మనం కంట్రోల్లో ఉన్నప్పుడు మనం టెంప్ట్ అయ్యి కొన్ని తప్పులు చేయకుండా ఉంటాం. కాబట్టి మీరు ఎప్పుడు ఒక ఆలోచనతో బయలుదేరండి. ఎప్పుడైనా మీకు ఒక ఆలోచన వచ్చిందంటే దాన్ని 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. సిఓడిగా క్యాష్ ఆన్ డెలివరీ ఆడు మోసం చేయడుగా అంటే ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ అమ్ముతున్నాను, ఏమండి సిఓడి లేదా అంటాడు. సిఓడిలో నేను పంపించవచ్చు,
నా హెయిర్ ఆయిల్ని. మీకు ఈ హెయిర్ ఆయిల్ మేము ఈ హెయిర్ ఆయిల్ తయారు చేస్తాం. సిఓడిలో పంపించవచ్చు. ఎందుకు అంటే నేను ఫ్లిప్కార్ట్లో నేను సిఓడిలో పంపిస్తే ప్రతిరోజు 100 వెళ్తే 50 వెనక్కి వచ్చేస్తుంది. నా కంపెనీకి ఫోన్ చేసి ఏమండి సిఓడి లేదా అంటాడు. సిఓడి అంటే ఏంటంటే వాళ్ళకి మంచి వస్తువు వస్తుందా లేదా అనేది కాదు, మీకు సిఓడికి వచ్చేసింది. ఇప్పుడు నేను తీసుకున్నాను 900 రూపాయలది, దాంట్లో 50 రూపాయల వస్తువే ఉంది. కానీ నాకు వాళ్ళకి తేడా ఏంటంటే నా కంపెనీ గురించి తెలుసు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం సిఓడిలో క్యాష్ ఆన్ డెలివరీలో పంపిస్తే మనం మనిషి ఏంటి అంటే ఈలోపు ఫ్లిప్కార్ట్లో ఇంకొక 4 వస్తువులు కొనుక్కుంటాడు. అప్పుడు డబ్బులు అయిపోతాయి మన వస్తువులు లోపు. అప్పుడు వాళ్ళు లేరండి అని వాళ్ళే ఫోన్ చేస్తారు. మన డెలివరీ పోస్ట్ ఆఫీస్కి కానీ ఎవరన్నా మా అబ్బాయి లేడండి లేని అని వాళ్ళే చెప్తారు. కాబట్టి ఇవన్నీ చాలా మోసాలు జరుగుతున్నాయి. ఎందుకు మోసాలు జరుగుతున్నాయి? మోర్ యాక్టివిటీస్ మోర్ ప్రాబ్లమ్స్. మనిషికి డబ్బు కావాలి కదా, మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నామా లేకపోతే మోసం చేయకుండా డబ్బు సంపాదిస్తున్నామా అనే జ్ఞానం పోయింది. ఎందుకంటే వాళ్ళు జీవించాలంటే ఏదో ఒకటి చేసి జీవించాలి. కాబట్టి మనం ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు, ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మోసాల సంఖ్య తగ్గుద్ది. ప్రతి ఒక్కళ్ళు వీలుంటే చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించండి, నలుగురికి ఉపాధి కల్పించండి, అందరికీ చైతన్యండి. ఆన్లైన్లో వెబ్సైట్ కానీ ఎటువంటి ఆధారాలు లేని ప్రోడక్ట్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది 100%, 30 డేస్ పాలసీ రిటర్న్ అని అన్నీ పైన రాస్తాడు. అసలు మనకి ఎటువంటి ఆధారం వాడిని పట్టుకుంటా కానీ వాడి మీద కంప్లైంట్ చేయడానికి లేకోకుండా కొత్త వెబ్సైట్ల నుంచి వస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా మెలగండి, జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను. జ్ఞానానికి విజ్ఞానానికి తేడా అంటే నేను కూడా ఒక అజ్ఞాని అని మీకు చవటాకే చెప్పాను. కాబట్టి నేను ఎప్పుడు జ్ఞానం వైపు వెళుతూ ఉంటాను. అజ్ఞానం అనేది ఉంటుంది మనిషిలో, ఎందుకంటే పరిస్థితులు బట్టి మన మెదడులో సమాచారం బట్టి ఉంటుంది. కాబట్టి మీరందరూ జ్ఞానంతో వెలగాలని, నలుగురికి జ్ఞానాన్ని పంచాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్ జేపీ సార్. మెమరీ బాక్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, మెమరీ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏది క్యాష్ ఆన్ డెలివరీ కానీ అని వెబ్సైట్ లేని ప్రోడక్ట్ కొనొద్దు.